గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన మెళకువను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గత రాత్రి దేవుడు చక్కని విశ్రాంతి మనకిచ్చారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన స్తుతించు వారంగా, ఆయన గణపరచు వారంగా, ఆయన కీర్తించు వారంగా దేవుడు మనలను నిలిపినందుకు మనం ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాం. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న బ్రాంచ్ సంఘాల నుంచి మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాము. బైబిల్లో మాట ఉంది, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును అని. హృదయవాంఛలు తీర్చబడాలని అందరికీ ఆశే, అందరికీ కోరికే. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యులు ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరికి తమ ఆశ, తమ కోరిక, తమ అనుకున్నది జరగాలనే ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ఆ మాటను కేవలం ఆలోచన చేయడం మాత్రమే కాకుండా అది జరగాలంటే మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది, అది దేవునిలో ఆనందించాలి. ప్రతిరోజు దేవునిలో ఆనందించగలిగితే దేవుని కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావు. దేవుని వాగ్దానాలు బైబిల్ నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈరోజు వాగ్దాన సందేశంగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. బైబిల్ ఉంటే తెరవండి. ద బుక్ ఆఫ్ జెరమాయా చాప్టర్ 31 and verse 23. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, చెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదా దేశములోనూ దాని పట్టణములలోనూ జనులు నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకొందురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని మాట. జనులు ఎలా మాట్లాడుకుంటారట ఇకపై. ఒకళ్ళు ఎంతవరకు నీ గురించి చాలామంది చాలా మాట్లాడుకున్నారేమో. నీ కుటుంబాన్ని గురించి, నీ బంధువులు కావచ్చు, నీ వీధిలో ఉన్నవారు కావచ్చు, లేదా నీ స్నేహితులు కావచ్చు, ఏవేవో మాట్లాడుకున్నారేమో. వీరి జీవితం ఏంటండి ఇలా అయిపోయింది, వీరి బ్రతుకు ఏంటండి ఇలా అయిపోయింది, కష్టాలు పాలై నష్టాలు పాలై ఎలా అయిపోయారేంటండి, వీరిని చూస్తుంటే చాలా జాలేస్తుందండి, చాలా కనికరం వస్తుందండి అని బహుశా నిన్ను చూసి చాలామంది జాలిపడ్డారేమో, లేకపోతే మరొక విధానాల గురించి మాట్లాడుకున్నారేమో. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇకపై జనులు నీ గురించి మాట్లాడుకునే మాట ఏంటో తెలుసా? యెహోవా చేత వీరు ఆశీర్వదించబడ్డారు, దేవుని చేత వీరు దీవించబడ్డారనే మాట ఇకపై వారు వాడతారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎప్పుడు అంటే చెరలో నుండి రప్పించబడిన తర్వాత. ఓ ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు ఏ చెరలో ఉన్నావు, ఏ బంధకాల్లో ఉన్నావు పరీక్షించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం అడగాల్సిన మొట్టమొదటి అంశం ఏంటంటే, ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలని అడగడం మంచిదే, కానీ అంతకన్నా ప్రాముఖ్యంగా నీవు ఏ విషయాల్లో బంధించబడి ఉన్నావో ఆ బంధకముల నుంచి విడుదల కావాలని దేవుణ్ణి అడగాలి. నువ్వు ఆశపడితే దేవునికి విడుదల ఇస్తాడు. కొంతమంది బంధకాల్లోనే ఉంటారు, బంధకాల్లోనే బంధించబడి ఉండి వారి జీవితంలో చాలా మేళ్లు జరగాలని ఆశపడతారు. దేవుడు మేలు చేయడానికి ఎప్పుడూ సామర్థ్యం కలిగిన వాడే. ఇన్ఫ్యాక్ట్ నిన్ను వాడుకోవాలని దేవుడు చాలా ఆశపడుతున్నాడు. తన పరిచర్యలో, తన సేవలో, తన రాజ్య వ్యాప్తిలో, సువార్త వ్యాపకంలో నిన్ను అత్యంత బలంగా వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ నువ్వు వాడబడలేకపోవడానికి కారణం నీవేదో బంధకంలో బంధించబడి ఉన్నావేమో. ఒకసారి గుర్తించగలవా ఆ బంధకం ఏంటో, ఆ చెర ఏంటో గుర్తించగలవా? ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళడానికి కారణం వారిలో ఉన్న అవిధేయత, వారిలో ఉన్న దుష్టత్వం, వారిలో ఉన్న భక్తిహీనత. దేవునికి ఇవ్వాల్సిన విలువ దేవునికి ఇవ్వనందువలన వారందరూ చెరలోనికి పోయారు. అయితే దేవుడు చెరలోంచి వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు, వారి పశ్చాత్తాపంతో దేవుని వైపు చూసినప్పుడు, ఇకపై జనులు మాట్లాడుకునే మాట నీతి క్షేత్రమా, ఇంగ్లీష్లో హ్యాబిటేషన్ ఆఫ్ జస్టిస్, రెండవది ప్రతిష్ఠిత పర్వతమా, మౌంటైన్ ఆఫ్ హోలీనెస్. దేవుని నీతికి మరియు పరిశుద్ధతకు నీవు చిరునామాగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అంతవరకు అపవిత్రతతో కూడిన జీవితం, స్వనీతితో నింపబడిన జీవితం. కానీ ఇకపై జనులను చూసినప్పుడు వీరు నీతిమంతులు, దేవుని నీతితో వీరు నింపబడ్డారు, నీతి పర్వతం అని నేను పిలుస్తారట. ఎంత చక్కని ఆశీర్వాదం అది. పరిశుద్ధ పర్వతం అని. మనలో ఏ ఒక్కరూ పరిశుద్ధులం కాదు, ఒకప్పుడు మనలో ఏ ఒక్కరూ నీతిమంతులం కాదు. బైబిల్ చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని. యేసు ప్రభు దగ్గర రాకుండా ఎవరైనా మేము నీతి గలవారము అంటే వారు అబద్ధికులే కానీ మరొకటి కాదు. వారు దేవుణ్ణి కూడా అబద్ధికునిగా చేస్తున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని బైబిల్ సెలవిచ్చింది. కాబట్టి ఎవరైతే దేవుని నీతిని ప్రేమించి ఆయన దగ్గరికి వస్తారో, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడుతున్నారో, పవిత్రులుగా చేయబడుతున్నారో, వారు దేవుని నీతితో కప్పబడుతున్నారు, నింపబడుతున్నారు.
అలా మనం నీతిమంతులుగా ఉండాలనే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో మరణించారు. ఆయన మరణ పునరుత్థానాలు మనలను నీతిమంతులుగా తీర్చాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక వ్యక్తి యేసు ప్రభు మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని గనక నమ్మకపోతే ఆ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఈరోజు చాలామంది తాము చేసే క్రియల ద్వారా నీతిమంతులు అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే విఫల ప్రయత్నాలు చేస్తున్నారు చాలామంది. తాము చేసే దాన ధర్మాల వలన, తీర్థయాత్రల వలన, తపజపాల వలన, రకరకాలైన భక్తి, ధార్మిక, సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా నీతిమంతులు అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లేఖన సత్యం ఏంటి అంటే, మానవుడు ఎన్ని నీతి కార్యాలు చేస్తున్నా లేదా ఎన్ని మంచి కార్యాలు చేస్తున్నా అవన్నీ కూడా నిజ దేవుని దృష్టిలో, పరమ పవిత్రుడైన దేవుని దృష్టిలో, పరిశుద్ధుడైన దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లా ఉన్నాయి, ఫిల్దీ ర్యాగ్స్గా ఉన్నాయి దేవుని దృష్టిలో. అవి మనిషిని నీతిమంతుడిగా తీర్చడం లేదు. కానీ చెరలోంచి రప్పించబడినప్పుడు, పాపమనే బంధకాల్లోంచి విడుదల పొందినప్పుడు, శాపకాడి క్రింద నుండి మనిషి విడుదల పొందినప్పుడు ప్రజలు వారిని చూసి నీతి క్షేత్రమా, పరిశుద్ధ పర్వతం అని పిలుస్తారట. అగస్టిన్ అనే దైవజనుడు చాలా భయంకరంగా బ్రతికేవాడు. అతను యవ్వన కాలంలో ఎన్నో వ్యసనాలకు లోనై తల్లికి చాలా దుఃఖాన్ని మిగిల్చాడు. ఒక రోజున యేసు ప్రభుని అంగీకరించి సత్యాన్ని గుర్తించి తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించిన తర్వాత అగస్టిన్ ఈ రోజున సెయింట్ అగస్టిన్ అని పిలుస్తారు. ఆ సెయింట్ అనే పదం, పరిశుద్ధుడైన అగస్టిన్ అనే పదం ఎవరిచ్చారు, ఎక్కడి నుండి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడినప్పుడు ప్రతి వ్యక్తి కూడా పరిశుద్ధుడిగా మార్చబడుతున్నాడు. అది నిజమైన ఆనందం, నిజమైన సంతోషం. యెహోవా చేత వీరు ఆశీర్వదించబడ్డారనే మాట ప్రజలు వాడుకుంటారు. నిన్ను చూసిన వారందరూ నీ దేవుని మహింపరుస్తారు. వీరు దేవుని చేత దీవించబడ్డారని ఈరోజు ప్రకటిస్తున్నాను. దేవుని సేవకునిగా మీరు దీవించబడాలి, మీ బిడ్డలు దీవించబడాలి. మీ ప్రతి పరిస్థితి మీద దేవుని అనుగ్రహం, దేవుని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తూ ప్రభువును స్తుతించండి. ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థించండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మమ్మల్ని చెరలో నుండి విడిపించి నీతి క్షేత్రముగా, ప్రతిష్ఠిత పర్వతముగా మమ్మల్ని మార్చగలిగే సామర్థ్యం నీకు మాత్రమే ఉంది కనుక నీకు స్తోత్రాలు. నీ మంచితనాన్ని బట్టి, నీ విశ్వాస్యతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని ఆయా దేశాల నుండి, రాష్ట్రాల నుంచి, ప్రాంతాల నుంచి, పరిస్థితుల నుంచి, అయా విపత్కర పరిస్థితుల్లో కూడా కొంతమంది చూస్తూ ఉన్నారో వారందరినీ మీరే దర్శించండి. నీ ప్రత్యక్షతలో వారికి అనుగ్రహించండి ప్రభువా. నీ గొప్పతనాన్ని వారి జీవితంలో రుజువుపరచమని కోరుతున్నాం. అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి స్వస్థతనివ్వండి. అప్పుల ఊబిలోనూ రుణ భారంతో ఎవరైతే సతమతమవుతున్నారో వారికి విడుదల దయచేయండి. నీ చిత్తాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ఉన్నతమైన ఆశీర్వాదాలతో వారిని నింపమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు వారి సర్వోత్తమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful and beautiful day.